గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ ఆర్వి కర్ణన్ ప్రక్షాళన మొదలుపెట్టారు. 27 మంది అధికారులను ఒకేసారి బదిలీ చేస్తారు. ఇటీవల ఏసీబీ అధికారులకు పలువురు టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టుబట్టిన నేపథ్యంలో బదిలీలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఖాళీల భర్తీతో పాటు పోస్టింగ్లో ఉన్న వాళ్లను బదిలీ చేస్తారు. సెక్షన్ ఆఫీసర్లుగా ఉన్న కొందరికి అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారులుగా ప్రమోషన్తో పోస్టింగ్లు ఇచ్చారు. బదిలీ అయిన వారిలో 13 మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్స్, 14 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ ఆర్వి కర్ణన్ ప్రక్షాళన మొదలుపెట్టారు. 27 మంది అధికారులను ఒకేసారి బదిలీ చేశారు. ఇటీవల ఏసీబీ అధికారులకు పలువురు టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టుబడిన నేపథ్యంలో బదిలీలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ ఆర్వి కర్ణన్ ప్రక్షాళన చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ శాఖ ఆ శాఖ అని కాదు, ప్రతి విభాగంలోనూ అవినీతి రాజ్యమేలుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఏడాదిన్నర కాలంలోనే ఇటు జీహెచ్ఎంసీలో కూడా పూర్తిగా టౌన్ ప్లానింగ్ అధికారులంతా కూడా ఇటు విచ్చలవిడిగా లంచాలకు ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అత్యంత అవినీతి శాఖగా, అత్యంత అవినీతి విభాగంగా ఇటు టౌన్ ప్లానింగ్ విభాగం అనేది ఏర్పడుతున్న ప్రతి సోమవారం ఏర్పరిచేటువంటి ప్రజావాణిలో కూడా టౌన్ ప్లానింగ్ అధికారుల మీద విపరీతంగా ఇటు ఫిర్యాదులు అయితే అందుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు అధికారులు కూడా ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. లక్షలు లంచాలు తీసుకుంటూ ఉన్నటువంటి అనుమతులు ఉన్నటువంటి భవనాలకు కూడా పూర్తి స్థాయిలో లంచాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా టౌన్ ప్లానింగ్ శాఖను ఇటీవల జీహెచ్ఎంసీ ఏదైతే కౌన్సిల్ సమావేశంలో కూడా ఇటు కమిషనర్ కావచ్చు, జీహెచ్ఎంసీ మేయర్ కూడా ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ ప్రక్షాళన చేయాల్సిందే అంటూ కూడా ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే 27 మందిని కూడా ఆర్వి కర్ణన్ ఇండివిజువల్ గా బదిలీలు చేశారు. కొంతమందికి ప్రమోషన్ లభించాయి. అందులో 13 మంది అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు పూర్తి స్థాయిలో ఇటు అసిస్టెంట్ కమిషనర్లకు కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి మనకు టౌన్ ప్లానింగ్ అధికారులను బదిలీ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇటు పూర్తి స్థాయిలో అటు కూకట్పల్లి సైడ్ లో కావచ్చు, లేదంటే షేర్లింగంపల్లి ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అనుమతి ఉన్నటువంటి భవనాలు కూడా లక్షలు డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళను నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లంచాలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడి ఇటీవల కాలంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా టౌన్ ప్లానింగ్ అధికారులను కూడా కలిసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా తాను నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా కార్పొరేటర్లు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా సిటీ జనమంతా కూడా ప్రజావాణిలో వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. ఇటు టౌన్ ప్లానింగ్ లో అత్యంత అవినీతిగా పేరుకోపోయినటువంటి మురికి కూపాన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇండివిజువల్ బదిలీలన్నీ కూడా దాదాపు 27 మందిని కూడా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై టౌన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.